నీకే లేచముందా? మరి ఎందుకు తింటున్నావురా? ఇదేమైనా అన్నదాన సత్వం అనుకున్నావే? 3 రోజుల నుంచి ఏమీ తినలేదు సార్, బాగా ఆకలిస్తుంది. నీకు ఆకలిస్తే కేడ పెడతారు తింటానికి. ఇదేమైనా నీ బాబు గారు సొమ్ము అనుకున్నావురా? ప్రొడ్యూసర్లకు ఇల్లీగల్ గా పుట్టినట్టు అడ్డంగా తింటారు బేకారీ గాళ్ళు. ఏంద్రా గట్లా చూస్తావు? చల్, మంది సొమ్ము తినే కంటే గా బాయిలో పడి సావరాదురా. చీము నెత్తలేని బతుకులు. చల్ బే చల్. అటు ఎటు లేదు పాటైన పాడు బ్రదర్, ఈ ఫిల్మ్ నగరులో వీధి వీధి నీది నాదే బ్రదర్. నోరు మీరా, అసలే 3 బాలే కల్లాడుతుంటే మధ్యలో ఈ పాటలతో చంపేస్తున్నావు కదరా. రంగు పాజొట్టి రంగు పాజొట్టి రంగు పాజొట్టి రంగు పాజొట్టి రంగు పాలొట్టి. అటు చూడండి రా. రంగు పాజొట్టి రంగు పాజొట్టి రంగు పాజొట్టి. అవునరా, రంగు పాజొట్టి రంగు పాజొట్టి రంగు పాజొట్టి రంగు పాజొట్టి రంగు పాజొట్టి రంగు పాజొట్టి రంగు పాజొట్టి. ఎవరిని? మీరు సినిమా యాక్టర్ ఏవిఎస్ గారు కదా? మీరంటే నాకు చాలా ఇష్టం సార్. యాక్షన్ అంటే నాకు చాలా ఇష్టం. డైరెక్షన్ చాలా బాగుంటుంది సార్. సార్, ఇంతకు ముందు మీరు సూపర్ హీరోస్ అనే సినిమా చేశారు కదా, మళ్ళీ ఇప్పుడు ఏదైనా చేస్తున్నారు సార్? అంటే అంతకు ముందు సూపర్ హీరోస్ చేశాను కదా, ఇప్పుడు డూపర్ హీరోస్ చేద్దాం అనుకున్నా. సూపర్ హీరోసా? అయితే ఆ సినిమాకి మేము కరెక్ట్ హీరో సార్. ఎలా? నేను డూపు చిరంజీవి. నేను డూపు బాలకృష్ణని. నేను డూపు నాగార్జున. డూపు వెంకటేష్. వండర్ఫుల్. మీ అందరూ డూపులే కాబట్టి సూపర్ హీరోస్ కు మీరే హీరోస్. కంగ్రాచులేషన్స్. గాడ్ బ్లెస్. వెంటనే ప్రొడక్షన్ స్టార్ట్ చేద్దాం, షూటింగ్. ఇప్పుడు హీరోయిన్స్ ఎవరైతే బాగుంటుందా అని. ఇప్పుడు నీకు సౌందర్య అయితే ఎలా ఉంటుంది? చాలా థ్యాంక్స్ సార్. రియాక్షనా? నీకు రమ్యకృష్ణ ఓకేనా? మీ ఇష్టం సార్. నా ఇష్టం కాదు, ఆ అమ్మాయి ఇష్టం. కొంచెం వెనక్కెళ్ళు. నువ్వు రామ్మా. సార్, నీకెవరు కావాలి? నాకు సిమరాన్ సార్. కలిసి ఉందో నా కాంబినేషన్. అయ్య బాబోయ్. నువ్వురా. నీ సంగతి ఏంటి? అంజనా జవేరి సార్. వావ్, సమరసింహారెడ్డి దబ్బా అన్నయ్య. ఓకేనయ్యా, చాలా బాగుంది. ఇప్పుడు హీరోయిన్స్ తో మాట్లాడేసి అడ్వాన్స్ అగ్రిమెంట్ తీసేసుకుందాం. నో ప్రాబ్లం, డబ్బు గురించి నేను చూసుకుంటానయ్యా. సరే కానీ ఏమి తిందాగా నిన్ను మాట్లాడుకున్నాం. ఇదో మీరు ఏమి అనుకోకపోతే ఒక కూల్ డ్రింక్ ఒకటి ఎవరైనా పరిగెత్తుండే. నా దగ్గర కూడా లేవయ్యా. ఓకే ఓకే ఓకే. సార్, అరటిపండు సార్. ఒకటి సార్. కూల్ డ్రింక్ సార్. ఓపెన్ చేయి. ఓకే సార్. థ్యాంక్స్. అది ఎవరికి? మీకే సార్. వెళ్ళుంచు. థ్యాంక్స్ సార్. ఈ సార్. ఓకే. కూల్ డ్రింక్ సార్. నోట్లో పెట్టు. ఓకే సార్, ఎస్. మన సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు సార్? అదే ఆలోచిస్తున్నా. నలుగురు పెద్ద హీరోలు కాబట్టి ఒక మ్యూజిక్ డైరెక్టర్ కాకుండా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఎలా ఉంటుంది? నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్ ని ఇంతవరకు ఎవరు పెట్టలేదు సార్. మనం కూడా పెట్టాం, మనం మాత్రమే పెడతాం. సార్, ఇంతకీ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో చెప్పనే లేదు. మ్యూజిక్ నీకెవరైతే ఇష్టం? నాకు అన్నయ్య మణి శర్మ. పెట్టేసుకో. నీకు? అన్నమయ్య కీరవ. కన్ఫర్మ్డ్. నీకు? పెద్దన్నయ్య కోటి సార్. ఫిక్స్డ్. నీ సంగతి? ఎస్ సార్, రాజ్ కుమార్ సార్. అగ్రిమెంట్ చేసేసుకో. మన సినిమాకి డాన్స్ మాస్టర్ ఎవరు సార్? అదే ఆలోచిస్తున్నానయ్యా. అసలు మన సినిమాకి డాన్స్ మాస్టర్ లేకుండా ఉంటే ఎలా ఉంటుందా? అంటే మీ నలుగురికి డాన్స్ వచ్చు కాబట్టి అసలు డాన్స్ మాస్టర్ తో పనే ఉంది. మీకు డాన్స్ రాదా? మరి ఇంకే నువ్వు అనని చేసి చూపిస్తావు. మీకు రన్నింగ్ డాన్స్ వచ్చా? రన్నింగ్ డాన్స్.
బ్రేక్ డాన్స్ గురించి విన్నాం, స్నేక్ డాన్స్ గురించి డిస్కో డాన్స్ గురించి విన్నాం, ర్యాప్ డాన్స్ గురించి విన్నాం, మరి రన్నింగ్ డాన్స్ గురించి నేను వినలేదు నేను విన్నాను, నాకు తెలుసు. ఏం లేదయ్యా, రన్నింగ్ డాన్స్ అంటే రన్నింగ్ చేస్తూ డాన్స్ చేయటం, డాన్స్ చేస్తూ రన్నింగ్ చేయటం అంతే అనమాట. మీకు ఎవరికి అర్థం కాలేదా? నేను చూపిస్తాను చూడండి. అలా జంచిక 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 జై, జంచిక 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 జై, జంచిక 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 జై, జంచిక 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 జై. Come on, ఏది మీరు చేయండి. 1 2 3 4 జంచిక 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 జై, జంచిక 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 జై, జంచిక 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 జై, జంచిక జంచిక జై, జంచిక 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 జై, జంచిక 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 జై. ఏయ్ ఏవిఎస్ ఎక్కడరా? ఇక్కడ అక్కడ ఉన్నానేంట్రా? ఎస్, నువ్వు డూపు చిరంజీవి, నువ్వు డూపు బాలకృష్ణ, నువ్వు డూపు నాగార్జున, నువ్వు డూపు వెంకటేష్, నేను డూపు ఏవిఎస్. ఏయ్ రంగు పడుద్ది. ఏయ్ టంగు తెగుద్ది. ఏయ్ ఓ! ఈ మధ్య చిన్న సినిమాలు బాగా ఆడుతున్నాయి. మలాంటి వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉందేమో అనిపిస్తుంది. నాకంతా మాయగా ఒరేయ్, ఉంది. మన సీనుగాడు రా. అవునా? ఆ? ఓయ్ సీను, శ్రీను? సీను, రేయ్, రేయ్, సీను, 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 రేయ్, సీను, నువ్వు వెళ్ళి నీళ్ళు పట్టు. రేయ్, సీను, ఆ, సీను, సీను, రేయ్, సీను, రా. సీను, రేయ్, సీను, 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 మాట్లాడరా, సీను. ఏమైందిరా వీడికి? రేయ్, సీను, ఇంకోరా నీళ్ళు. శ్రీను? రేయ్, శ్రీను. సీను, అసలు ఏమైందిరా నీకు? ఎందుకు ఇలా పడిపోయావు? ఏమీ లేదురా, కాస్త కళ్ళు తిరిగితేను. రేయ్, నీ ముఖం చూస్తేనే తెలుస్తోందిరా, ఈ రోజు నువ్వు అన్నం తినలేదు కదూ. ఈ రోజే కాదురా, అన్నం తిని 3 రోజులయ్యింది. ఎంత కంట్రోల్ చేసుకున్నా ఆకలికి తట్టుకోలేకపోతున్నాను. ఒరే మీకు దండం పెడతా, ఒక్క ప్లేట్ అన్నం పెట్టేట్రా. రే ఒక్క ప్లేట్ అన్నం పెట్టేట్రా. ఒరేయ్ ఎటువంటి పొజిషన్ లో ఉన్నావురా? ఈడ్చి తినేలా ఒక్కడి దగ్గర ₹1 లేదు. ఏం చేద్దావురా? ఏం చేద్దావురా? ఒక్క నిమిషం ఆగాడిరా. ఒరే వెక్కి, నాతో రారా. పద. సీను, ఊరుకోరా, ఊరుకోరా. వాళ్ళు వెళ్ళారుగా, కాసేపు ఊర్చుకో. రేయ్ ఇదిగోరా, ఇదిగో ఇదిగో, ఇది తిను. ఒరేయ్ ఎందుకు ఏడుస్తావు? తినరా, తిను. ఒరేయ్ ఊరుకో, తినరా. జన్మలో తెచ్చుకోలేట్రా. మళ్ళీ మనకి రుణాలేమిట్రా? మనమంతా ఒక గూటి పక్షం. తినరా. సుఖాలని ఎలాగూ కలిసి పంచుకోలేకపోయాం, కనీసం కష్టాలనైనా కలిసి పంచుకుందాంరా. ఒరేయ్, మనకి కష్టాలు రావడానికి కారణం ఆ తిరుపతి కాడరా. అవునరా, ఆడు మాటలు నమ్మి బంగారం లాంటి జీవితాన్ని వాడు మనల్నే కాదు, మనలాంటి వాళ్ళని ఎంతమందిని మోసం చేస్తున్నాడు. అరేవా ఏమి ఫేసు, అచ్చు హీరోలా ఉంది బాసు. అబ్బో ఆలయ్య వెంకటేశు, సరిరారు నీకు బాసు. అరేవా ఏమి ఫేసు. అబ్బో నిజంగానా సార్? అబద్ధం చెప్పడం మా ఇంటా వంటలేదు. మాది సత్యహరిశ్చంద్రుడి ఫ్యామిలీ. ప్రాణజాయ పర్ వచన్న జాయ. నీ ముఖంలో గ్లామర్ తెలుగు గంగలా పొంగి మెట్ల మించి ప్రవహిస్తుంది. ఆ కళ్ళు దరిద్రం, ఆ ముక్కు చండాలం, ఆ ఫేస్ నీచాతి నీచం. అదేంటి సార్ ఇప్పుడే కదా పొగిడారు? దరిద్రం, నీచం, చండాలం నీ ఫేస్ కాదయ్యా, మా ఇండస్ట్రీ. నీలాంటి టాలెంటెడ్ కుర్రాన్ని ఉపయోగించుకోలేకపోతే మా ఇండస్ట్రీ అంత అన్లక్కీ ఇండస్ట్రీ ఈ సృష్టిలో ఉండదు. ఇదంతండి. ఈ మధ్య ముష్టాళ్ళు మరీ ఇటు వచ్చి టచ్ చేసి జేబులో చెయ్యెట్టి మరీ అడుగుతున్నాం. ఇలా ఏంటన్నా
ఇలా ఇంకా ఎంతమందిని మోసం చేస్తావు? నేను చేస్తున్నది మోసం కాదు, సోషల్ సర్వీస్, కళాసేవ. మీలాంటి యంగ్ టాలెంట్ ని వెండి తెరకి పరిచయం చేయడం నా డ్యూటీ. నువ్వు చేస్తున్నది డ్యూటీ కాదు, డ్యూటీ. మమ్మల్ని హీరోలు చేస్తానని మా దగ్గర డబ్బులు కాచేస్తావా? ఎక్కడరా మా డబ్బులు? మా డబ్బులు ఎక్కడ? ఉండు, మీరు చేసింది ఏమిటి? పెట్టుబడి అన్నమాట. నిన్న మీరు 1000 రూపాయలు ఇచ్చారేమో, రేపు ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేనంతగా సంపాదిస్తారు. ఎంతెందుకు ఫ్రెష్ గా ఒకటి చెప్తాను, అందరూ తలా ఓ 100 కొట్టని చెప్తాను. అందరూ 100 కొడితే తట్టుకోలేవు, కానీ ప్రస్తుతానికి 2 కొడతాం, తీసుకో. హలో బ్రదర్, సత్యనారాయణ గారు అక్కడ పెట్టారని చాట్ చాలా బాగుంది. ఏడీనా? Idiots. తేరగా వచ్చిన దాంట్లో 50% ఎప్పుడు నాది. అయ్యా ధర్మం బాబా, అయ్యా రూపాయి బిల్లు ఉంటే దానం చేయండి. అయ్యా 1 రూపాయి బిల్లు ఉంటే దానం చేయండి. అయ్యా ఎవరి అయ్యా దగ్గర అయ్యా ఉంది? 1 రూపాయి బిల్లు ఉంటే దానం చేయండి బాబు, మీకు పుణ్యం ఉంటది. అయ్యా అయ్యా బాబు 1 రూపాయి బిళ్ళ దానం చేయండి. పిల్ల ఏం నోటిస్తే బుచ్చుకోటి. నోట్లు డూప్లికేట్లు ఇచ్చేస్తున్నారండి ఎదవనాయాలు. రూపాయి బిల్లు ఉంటే వేయండి బాబు, దానం చేయండి బాబు. 50 రూపాయటే. నువ్వు నాతో వచ్చావనుకో, నీ రూపాన్ని మార్చేస్తాను. నిన్ను సినిమా హీరోయిన్ చేస్తాను. ముష్టిదాన్ని హీరోయిన్ చేస్తే ఎవరు చూస్తారు బాబు? ఎవరు చూస్తారా? ఈ దేశంలో సగం మంది చూస్తారు. ఎందుకంటే ఈ దేశంలో సగం మందిది నీకేడదే. ఓహో, చిరిగిన బట్టల్లోనే ఇంత అందంగా ఉన్నావు. నిన్ను బాత్ టబ్ లో నానేసి సర్ఫ్ లో ఉతికేసి ఆరేస్తే అది అవుతుంది. కాజోల్, కాజోల్లా స్టార్ అయిపోయి హోండా కార్లో తిరుగుతావు. కార్లోనా? అవును, కొత్త కొత్త కార్లు, రంగు రంగుల కార్లు, పడవలాంటి పెద్ద పెద్ద కార్లో తిరగచ్చు. బాబు మరి నాతో చిన్న సందేహం అడగనా? అడుక్కో. మరి మరి కార్లలో తిరుగుతా కూడా అడుక్కోవచ్చా? పొట్టకతో వచ్చిన బుద్ధి కదా. నీ పేరేమిటన్నావు? వెంటమ్మా. నిన్ను అర్జెంట్ గా సెంటమని చేసేయాలి. చూడు, ఇవాళ నుంచి నీ పేరు సిల్క్ స్మితలాగా బనారస్ బేబీ. ఓలమ్మో ఓలమ్మో, నా పేరు బెనారస్ బేబంట. ముష్టి దానిలా ఉన్నావు, దిష్టి బొమ్మలా ఉన్నావు, అరువు చీరతో నిన్ను పిల్లలా తళతళలాడుతూ ఉన్నావు. అబ్బో ఇదంతా సిగ్గే. సిగ్గు తర్వాత పడుతూ కానీ అలా వెళ్ళి ఉయ్యారాలు ఒలకబోస్తూ ఉయ్యలుగా నడు. ఏం వలకపోయమంటారు? నా పెండాకుడు మంచం మీదకి ఎక్కి అందంగా నడిచావు. ఎక్కే. చెయ్యి పతనైపోయిందని అమ్మకడు పాడా. అయినా అందంగా నడవ్వే అంటే ఆపరేషన్ చేయించుకున్న మగాళ్ళగా చండాలంగా నడుస్తావేమిటి? పిల్లి నడకరాదా? నాకు క్యాట్ వాక్ రాదు. మరేమొచ్చు, అడుక్కోవడం వచ్చా? కూర్చో, కింద కూర్చో. అబ్బా చూడు బనారసు, ఇండస్ట్రీలో పైకి రావాలంటే చాలా రావాలి. ఆట రావాలి, పాట రావాలి, నవ్వడం రావాలి, ఏడవడం రావాలి, కూర్చోవడం రావాలి, పడుకోవడం రావాలి. ఒకసారి నువ్వు క్లిక్ అయ్యావనుకో ఇవేవి రావక్కర్లేదు. ఫైట్ నీ డూప్ చేస్తాను, రేపు నీ డూపుని చేస్తాను. నువ్వు ఓన్లీ క్లోజప్స్ లో రియాక్షన్స్ ఇస్తే చాలు. ఇప్పుడు చూడు, నీ క్లోజప్ అదిగో హీరో వస్తున్నాడు, నీకే వస్తున్నాడు, నీవేపే వస్తున్నాడు. అంతే, నువ్వు చూస్తున్నావు. తన్మయత్నం, ఫీలింగ్, ఎదుగు కళ్ళు చెట్టించావు, జుట్టు ఎలాగైంది, ఒళ్ళంతా పులకరించిపోయింది. బాగా దగ్గరికి వచ్చాడు, ముద్దెట్టుకున్నాడు, నలిపేస్తున్నాడు, నలిపేస్తున్నాడు, నలిగిపోతున్నావు, నలిగిపోతున్నావు. అదిగో బెడ్, నువ్వు డెడ్. సౌండ్, ఏదైనా బ్యాంక్ దోపిడీ చేసి మనం ఒక సినిమా తీస్తే పోలా? ఏమంటారు? రేయ్ నోరు ముయ్యండి రా. రేయ్ డూపి ఏవిఎస్ గడరా. మనిషి జీవితం అనేది ఆ. నీటి బుడగ లాంటిది. ఆ. దాన్ని జాగ్రత్త కాపాడుకోవాలి, ధైర్యంగా ఉండు, అన్నిటిని ఫేస్ చేస్తూ ఉండడం అనేది ఛాలెంజ్ కి అవునరా, వాడే. వదలు, పదండి. ఏయ్! మనం ఊహించని సంఘటనలు రేయ్, ఎదురవుతాయి. ఆగరా. ఏంటయ్యా? అరే, నిన్నే, ఓ, నువ్వు ఎవరు? ఎవరు మీరు? ఎవరు మీరు? నువ్వు డూపు ఏవిఎస్. రూపీ ఏవిఎస్ ఏంటి? నేను ఏవిఎస్ ని. హలో, మేమే డూపురావు, నువ్వు మాకే డూపేస్తావా? మిస్టర్, మీరు ఎవరిని చూసి ఎవరనుకున్నారు? అలా చేయమన్నావు? నాకు సౌందర్య. సౌందర్య ఏంటి? అంజలా జబేరియా? మిస్టర్, అది సిమ్రానా? రమ్యకృష్ణ ఏంటయ్యా? ఏం మాట్లాడతావు మీరు? ఏంటి? మిస్టర్, ప్లీజ్. మాకు ఒక్కొక్కరికి ₹1,00,00,000 ఇస్తావా? ₹1,00,00,000 ఇదిగో, నేను మాట్లాడే ఎవరు? ఇదిగో, give respect and respect. ఏయ్, అయ్యో, మా ఏం చే- డబ్బులతో ఏయ్, ఏయ్, కూరగాయలు ఆయన ఏం చేస్తారండి? తెప్పించుకోవా? ఇదిగో, నేను చెప్పింది ఇదిగో, ఇంకా ప్లీజ్. ఏమన్నావు? మిస్టర్, you are be- ఎవరు? ఎవరు? నలుగురి మ్యూజిక్ డైరెక్టర్ సార్. నేను- It's too much. నాకు పోటీరా? You will face the music. ఏయ్, తప్పకుండా తప్పకుండా
సారీ సార్ ప్లీజ్ అప్పుడే వచ్చావే ఒక గంటకు వస్తే ఏకంగా బాడీ వేసుకెళ్ళేవాడుగా ఎవరా మీరు వాడు 2PAVS మమ్మల్ని మోసం చేసి ఆయన ఒరిజినల్ ఏవిఎస్ అయ్యా అదిగో అటు చూడండి షూటింగ్ కెమెరా మమ్మల్ని క్షమించండి సార్ మీరు ఒరిజినల్ AVS అని తెలియక ఊరికే అలా టచ్ చేసాం అంతే టచ్ చేశారా అవును సార్ అమ్మో మీరు టచ్ చేస్తేనే ఈ రేంజ్ లో ఉందంటే కుమ్మితే కర్లపారం చెరువే అబ్బో ఏమిటి సౌందర్య రమ్యకృష్ణ రంభ అంజలా జవేరియా అమ్మో సార్ రెడీ సార్ ఏంటి వీళ్ళని పెట్టి తీసుకో షూటింగ్ అంట ఎల్లవయ్యా నువ్వేంద్ర ఆడు కొడుతుంటే అందరం పరిగెత్తావు అబ్బో ఈ సినిమా ఇండస్ట్రీలో ఎవరు 2P ఎవరు ఒరిజినల్ తెలియట్లేదురా ఏయ్, ఇంకా నుంచున్నారంటే? ఏమిటి ఎన్టీఆర్ డూపా నువ్వు ఏమన్నారు డూపా ఓహో అమ్మా కళాం తల్లి వీళ్ళ మీద లుక్ చేసి చూడమ్మా చూడయా సినిమాల్లో వేషాలు కావాలంటే నాటకాల్లో మీ అనుభవం పరిషత్తులో మీ ప్రైజులు కావయ్యా పైసలు పైసలు కావాలి పైసామే పరమాత్మ హే లేకపోతే కృష్ణనగర్లో కూర్చొని అడుక్కు తినాలి అడుక్కుని అర్థమైందా ఆగరా ఎక్కడికి వెళ్తున్నావు నిన్ను ఎక్కడికి రా వెళ్ళేది హలో ఎవరు నువ్వు వారు ఎవరో నీకు తెలీదా నేను ఇది చేస్తానని నమ్మించి గర్భవతం చేసావు కదరా ఇప్పుడు ఇప్పుడు నేను ఎవరో తెలియదంటున్నావా చూడండి బాబు ఎవరితోనే పడుకుని కడుపు చేసుకుని చేస్తానో చూడరా. ఒరేయ్, సమాధానం చెప్పరా. ఆగరా. ఒరేయ్.